చేయాలన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాటలు ఒక బుడ్డర్ ఖాన్ మాటలు లెక్క, ఒక బుడ్డర్ ఖాన్ని తలపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పదవి కాపాడుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడో అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన, ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా ఒక అజాత వ్యక్తి సెక్రటేరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఏనాడు చూడలేదు, ఇలాంటి సందర్భాలు ఏ రోజు కానరాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. అంటే సంవిధానం పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నాం. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అసమర్థుడైనా కూడా ఏ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రాజ్యాంగేతర శక్తితో చేసి సెక్రటేరియట్లో రివ్యూ చేయడం అనేది గతంలో ఎవరు చూడలేదు. కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద అయితే మీరు మాట్లాడారో ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడు గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా, నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. మతాల పేరిట విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఆ రోజు హిందూ వ్యతిరేకిగా హిందువులను ఊచకోత కోసి దేశాన్ని విభజన చేసి మీ స్వార్థం కోసం, నెహ్రూ స్వార్థం కోసం, నెహ్రూ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బ్రిటిషర్ తోటి మీరు చేతులు కలుపుకొని దేశాన్ని విభజన చేసి ప్రధానమంత్రి అయినటువంటి మీ వంశం కాదని అడుగుతున్నా. మీ ప్రధానమంత్రి పదవి కోసం, నెహ్రూ ప్రధానమంత్రి పదవి కోసం దేశాన్ని ముక్కలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశ విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మతాల పేరు మీద విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోబడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి, వివక్ష గురించి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా, లేకుంటే చరిత్ర మర్చిపోయిండో కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు. భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం, ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలుసు ఒక దేశభక్తి పార్టీ అని. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశాన్ని
అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు కాబట్టే ఈరోజు మూడోసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.